రామ్రాజ్ ఆర్మీ అకాడమీ ద బెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్రాజ్ ఆర్మీ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ద ఇండియన్ ఆర్మీ గురించి. ఫ్రెండ్స్, నేను 3-4 డేస్ నుండి వీడియో అంటే చేయలేదు, ఎందుకంటే ఎటువంటి సరైన నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు కాబట్టి. సో ఈరోజు సరైన నోటిఫికేషన్ వచ్చింది. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదేంటే ద ఇండియన్ ఆర్మీ SSC అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఇన్ రిమోట్ వెటనరీ క్రాప్స్, అంటే వెటనరీ డాక్టర్స్ అన్నమాట. ఓకే, ఇది ఆర్మీలోని. దీనికి వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇది ఓన్లీ మేల్స్ అయితేనే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ అది నేను చెప్పబోతాను. అండ్ ఒకసారి మనం ఏజ్ అంటే చూసుకుందాం. 21 నుండి 32 ఇయర్స్ వరకు, అంటే 21 to 30 ఇయర్స్, 32 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ BVSCతో పాటు AH డిగ్రీ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి. గ్రాడ్యుయేట్లో SSC ఇన్ RVC రిమోట్ వెటనరీ క్రాప్స్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ ప్రమోటెడ్ కన్యూషన్. ఒక మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే BVSC అండ్ AH డిగ్రీ కూడా ఉండాలని అడుగుతున్నారు. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్ ఇచ్చాడు, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ విత్ ఇంటర్న్షిప్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. మీరు దీనికి మీరైతే పాస్ అయి ఉండాలి అండ్ మీకు ఇంటర్న్షిప్ కూడా ఈ సర్టిఫికేట్ నుండి ఉండాలని అడుగుతున్నాడు. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఇన్, ఎవరైతే ఇందులో అప్లైగా కాలేకుండా ఉంటారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మార్క్ షీట్ వచ్చేసి ఆల్ ఇయర్స్ అండ్ పార్ట్స్ సెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ఫైనల్ పార్ట్స్ సెమిస్ట్రీ ఆఫ్ ద క్వాలిఫై ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్న్షిప్. మీకు ఎగ్జామినేషన్ ఆల్ అంటే ఫైనల్ కంప్లైంట్ అయిపోయి ఉండాలి, ప్రతి సెమిస్ట్రీ అయితే కంప్లైంట్ ఉండాలి, బ్యాలెన్స్ అంటే ఏదో ఉండకూడదు. వాళ్ళైతేనే అప్లై చేయడానికి అవుతుంది. కంప్లీషన్ సర్టిఫికేట్ నీడ్ నాట్ అప్లై, ఒకవేళ అవ్వకపోతే అప్లై చేయడానికి అవదని ఇక్కడ ఇచ్చాడు. SSB ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. SSB అంటే సీమ సశస్త్ర బల్ కాదు, సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి ఉంటుంది. సో వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేస్తారు. అంటే మనకి ఏం లేదు, సెలక్షన్ అవ్వడానికి వాళ్ళైతే ఎగ్జామ్ రాయడం అండ్ SSB నుండి సెలక్షన్ అవ్వడం ఇదే. అండ్ SSB నుండి సెలక్షన్ అయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అంటూ ఉంటుంది. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వస్తే మీరు ట్రైనింగ్ అంటూ వెళ్తారు. ట్రైనింగ్ టీమ్ అండ్ కండిషన్ ఫర్ సర్వీస్, గ్రాంట్ ఆఫ్ కమిషన్, క్యాండిడేట్స్ విల్ బి కమిషనర్డ్ ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కెప్టెన్. మీరు ఆర్మీలో స్టార్ట్ అయ్యేది కెప్టెన్ ర్యాంక్ నుండి. ఓకే ఫ్రెండ్స్, కెప్టెన్ ర్యాంక్ అంటే చాలా ఆఫీసర్ నుండి స్టార్టింగ్ అవుతుంది. మీ ప్రమోషన్ కెప్టెన్ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైనింగ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి డీటెయిల్డ్ ఆన్ పోస్ట్ కమిషన్ ట్రైనింగ్ యాట్ RVC సెంటర్ అండ్ కాలేజ్ మెరిట్ సెంటర్. మీరు ఓకే, మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీకు RVC సెంటర్లో అండ్ కాలేజీలో మీకు ట్రైనింగ్ అంటూ ఉంటుంది. అంటే డైలీకి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, దానికి తగ్గట్టు కొద్దిగా ట్రైనింగ్ అంటూ ఉంటుంది. హౌ డు అప్లై అన్నది లాస్ట్లో చెప్తాను. సో దాని అడ్రస్ వచ్చేసి మనం ఇక్కడ పంపించాలి. డైరెక్ట్ జనరల్ రిమోట్ వెటనరీ సర్వీస్ RV1 QMHGS బ్రాంచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ MOD ఆర్మీ, వెస్ట్ బ్లాక్ 3, గ్రౌండ్ ఫ్లోర్, వింగ్ నెంబర్ 4, RK పురం, న్యూఢిల్లీ. ఓకే, ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాలి. అప్లికేషన్ ఎలా నింపాలో అది కూడా నేను చెప్తాను. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ద అప్లికేషన్ మోస్ట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఆఫీషియల్ DGRVS బై 18 నవంబర్ 2021. అంటే మనకి 18వ తారీఖు నవంబర్ వరకు లాస్ట్ డేట్ అంటూ చాలా టైం అంటూ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైతే అప్లై చేయలేదు, అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేయండి. సో మీకు క్వాలిఫికేషన్ కూడా చెప్పాను, BVSC అండ్ AH డిగ్రీ కూడా ఉండాలి. ఇంక మనకు వచ్చేసి అప్లికెంట్ మోస్ట్ యాక్సెప్టెడ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏంటంటే ఒరిజినల్ ఆర్ ప్రొవిజనల్. BVSCతో పాటు మీకు ఉండాల్సింది AH డిగ్రీ. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే BVSC అండ్ AH డిగ్రీ చేస్తారో వాళ్ళు ఈ జాబ్కి అయితే
అప్లై చేయడానికి అవుతుంది. అలాంగ్ విత్ ద ఫైనల్ మార్క్స్ షీట్, మీకు ఫైనల్ షీట్ మార్క్స్ అయితే అటాచ్ అయితే చేయాలి, అది కాపీ మీద. ఎంఈఎస్సి అండ్ పిహెచ్డి, ఎవరైతే ఎంఈఎస్సి అండ్ పిహెచ్డి డిగ్రీ చేస్తారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాంగ్ విత్ మార్క్ షీట్ మీద అటాచ్డ్ అయితే చేయాలి. ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్, మీకు ఇది బీబీఎస్సీ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మీకు అటాచ్ చేయాలి. మెడికల్ సర్టిఫికేట్ ప్రూఫ్ అంటే మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ బై బర్త్ ప్రూఫ్ అది. ఓకే, 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా పెట్టడం జరుగుతుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీ పోస్టెడ్ అండ్ అప్లికేషన్, మీ ఫోటో అయితే పెడతారో దానిపై మీ సంతకం అంటే పెట్టాలి. 2 సెల్ఫ్ అడ్రస్ స్టాంప్డ్ ఎన్వెలప్స్, సెల్ఫ్ అడ్రస్ కవర్ అంటే చిన్న అంటే అవి కూడా మీరు పెట్టుకోవాలి. డూప్లికేట్ అప్లికేషన్ యాజ్ నాట్ యాక్సెప్టెడ్, డూప్లికేట్ అప్లికేషన్ ఏంటంటే మీరు అప్లికేషన్ పెడతారు, మిగతా ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో జెరాక్స్ కూడా పెడుతూ ఉంటారు, అంటే అప్లికేషన్ని పెన్తో నింపిన దాన్ని జెరాక్స్తో కూడా పెడుతూ ఉంటారు. సో అవి నాట్ ఎలిజిబుల్ అవుతుంది, నాట్ యాక్సెప్టెడ్. క్యాండిడేట్స్ కెన్ వాల్యూ మ్యాక్సిమం 6 చార్జెస్ ఆఫ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్ మీకు ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ పెడతారు అండ్ ఎస్ఎస్బిలో మీకు ఇంటర్వ్యూ అవుతుంది అండ్ తర్వాత మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ నోట్ అంటే ఇచ్చాడు, ఆల్ కాలమ్స్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి కేర్ఫుల్లీ ఫిల్డ్, అంటే ప్రతి కాలంలోనే మీరు కేర్ఫుల్గా ఫిలప్ చేయండి. అండ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్తోనే ఫిలప్ చేయాలి. ఎనీ అప్లికేషన్ వేర్ ఎనీ columns IS and AR left blank and left or left filled by don'ts. అంటే ఫ్రెండ్స్ మీరు ఏంటంటే అప్లికేషన్ నింపుతారు దాని మీద కొట్టువేతలు అంటే ఉండకూడదు. ఒకవేళ ఏమన్నా బై రాంగ్ వచ్చిందంటే మార్కర్ పెట్టి చేయడం ఇవన్నీ చేయవద్దు. వేరే అప్లికేషన్ నింపండి, ఎంత పోతుంది? 5 రూపాయలు 10 రూపాయలు, అందుకని ఎక్కువ కాదు, లేదంటే మనతో అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. సో మనకైతే అప్లికేషన్ అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు గ్రాంట్ ఆఫ్ సర్చ్ సర్వీస్ ఇన్ కమిషన్ ఇన్ రిమోట్ వెటనరీ క్రాప్స్. ఇక్కడ వచ్చేసి యాప్స్ సెల్ఫ్ అటెస్టెడ్, ఇక్కడ మీ ఫోటో పెట్టి సిగ్నేచర్ పెడతారు. అండ్ మనకి ఇక్కడ ఇంగ్లీష్లో బ్లాక్ లెటర్స్తో బ్లాక్ పెన్తో ఫిలప్ చేయాలి. సన్నేమ్ వచ్చేసింది. సన్నేమ్ వచ్చేసి ఏంటంటే వేర్ ఆన్ సన్నేమ్ నో సన్నేమ్ రైట్ సెకండ్ నేమ్ ఫస్ట్. అప్పుడు వచ్చేసి ఏదన్నా ఇక్కడ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చంద్రమోహన్ మెహతా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? మెహతా చంద్రమోహన్. సో మెహతా చంద్రమోహన్ అని రాయాలి. ఒకవేళ చంద్రమోహన్ అని అంటే మోహన్ చంద్ర అని రివర్స్లో రాయాలని అర్థమైంది. ఓకే. అండ్ మనకి సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరిగింది. సో మన డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇక్కడ జరుగుతుంది యాజ్ ఆన్ 18 నవంబర్ 2021. మీకు 18 నవంబర్ 2021 నాటికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు అనేది డీటెయిల్స్గా ఇక్కడ రాయాలి. అండ్ లాస్ట్ వచ్చేసి 4th ఫాదర్ నేమ్. అండ్ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ దగ్గర అడ్రస్ వేస్తారు. టెలిఫోన్ అంటే టెలిఫోన్ ఎవరు లేదు కాబట్టి మొబైల్ నెంబర్ ఇక్కడ టిక్ పెట్టి రాయండి. ఈమెయిల్ అడ్రస్ కూడా రాయండి. సేమ్ కిందన కూడా అదే రాస్తారు. అదే మీకు మ్యారేజ్ స్టేట్ అంటే అటెండ్ జరిగింది. మ్యారీడ్ అన్మ్యారీడ్ అంటే అటెండ్. నేషనాలిటీ ఇండియన్ అటెండ్. స్టేట్ ఆఫ్ డొమికల్స్ వచ్చేసి మీకు స్టేట్ మీ స్టేట్ పెట్టండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ. రిలీజన్ అయితే హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద డిగ్రీ బీబీఎస్సీ ఎక్కడ చేశారు అదైతే బీబీఎస్సీ డిగ్రీ పెట్టి నెక్స్ట్ కాలేజ్ నేమ్ అయితే రాస్తారు. అండ్ అరేంజ్డ్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇలాగ మీకు ఎన్నైతే డిగ్రీలో ఉన్నా డిగ్రీ బీఎస్సీ ఉంటుంది అండ్ బీబీఎస్సీ ఉంటుంది, ఎంబీబీఎస్సీ కూడా ఉంటాయి, పిహెచ్డి ఉంటాయి. అక్కడ డీటెయిల్స్ వైజ్గా ఉంది. అక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ ద పాసింగ్ బీబీఎస్సీ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ మీకు ఎప్పుడు వచ్చింది. సో బీబీఎస్సీ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తారు కదా, అది మీరు ఎప్పుడు వచ్చింది. డేట్ ఆఫ్ ద ఎంబీబీఎస్ చేస్తే అది, అండ్ పిహెచ్డి చేస్తే పిహెచ్డి డీటెయిల్స్. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఉంటే అటాచ్ సర్టిఫికేట్లో కూడా పెట్టండి. దీనివల్ల కూడా మీకు లాభం ఉంటుంది. సో మీకు మార్క్స్ కలిసే అవకాశం ఉంది. ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నాడు, అది పెట్టండి.
షార్ట్ యాక్సెంట్. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారో వాళ్ళు ఎన్ఓసి పెట్టండి. ఎన్ఓసి సర్టిఫికేట్ మీద ఇక్కడ టిక్ పెట్టి మీరు అటాచ్ పెట్టండి. స్పోర్ట్స్ మీద అయితే ఏ స్పోర్ట్స్ అయితే అది రాసి అది ఇక్కడ పెట్టండి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అంటే అది ఇక్కడ రాయండి అండ్ కాపీస్ అంటూ పెట్టడం జరుగుతుంది. అండ్ 13 వచ్చేసి మిలిటరీ సర్వీస్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పెట్టండి, లేదంటే ఖాళీ వదిలేండి, అదేం పర్లేదు. అండ్ తర్వాత వచ్చేసి 14 కూడా సేమ్ అదే ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ నుండి అడుగుతుంది. అదంటే డిడ్ యూ ఎవర్ అటెండెడ్ సర్వీస్ కమిషన్ బోర్డ్ ఇంటర్వ్యూ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్? ఇఫ్ షో గివెన్ ఇన్ ద ఫాలో ప్రాక్టికల్ ఇన్ ద రెస్పెక్టెడ్ ఆఫ్ ఈచ్ ఇంటర్వ్యూ. ఒకవేళ మీరు ఏమైనా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు అటాచ్లో ఏదైతే డాక్యుమెంట్స్ పెడుతున్నారో అవన్నీ ఇక్కడ టిక్లు అనేది పెడుతున్నారు. ఇక్కడ ఏంటంటే సిగ్నేచర్ పెడతారు, ఇక్కడ ప్లేస్ పెట్టేసి డేట్ వేస్తారు, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే అప్లికేషన్ ఫిల్అప్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అప్లికేషన్. సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. డ్యూటీ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళు రిమోట్ వెటనరీ క్రాప్స్ అంటే మీరు కెప్టెన్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతారు వెటనరీ డాక్టర్గా. అండ్ మీకు ఏజ్ వచ్చేసి 21 నుండి 32 ఇయర్స్ వరకు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్కి ఫిల్అప్ చేయండి అండ్ అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ ఛానల్ని ఇంకా ముందు తీసుకెళ్ళండి. ఈ ఛానల్ నాది కాదు, మీ అందరిది. మీ అందరూ కలిసి దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి. ఎందుకంటే మనకి ఈ ఛానల్లో చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా ఎక్కువ తీసుకెళ్ళాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ నాకు తెలియకపోతే మా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సీ యూ. జై జవాన్, జై కిసాన్, జై హింద్.